ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నాయి. అయితే గతంలో ఏదైతే 12 కేసులు నమోదయ్యి దాని తర్వాత 26 దాని తర్వాత ఇప్పుడు దాదాపుగా రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం నుంచి కూడా వైద్య అధికారులు కోవిడ్ టెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితిలో దాదాపుగా 266 మందికి కూడా అటు కోవిడ్ టెస్టులు చేయడం జరిగింది. దాంట్లో ఈ రోజు వరకు కూడా 39 మందికి కూడా దాంట్లో పాజిటివ్ వచ్చిందంటూ కూడా వైద్య అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటివరకు కూడా చూస్తున్నాం 12తో నమోదైనటువంటి కోవిడ్ కేసులు అనేవి ఇప్పుడు దాదాపుగా 39 వరకు కూడా చేరుకోవడం చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా కోవిడ్-19 కేసులు నమోదవుతూ వస్తున్నాయి. గతంలో కడప జిల్లాలో కూడా విపరీతంగా అటు కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే తూర్పు గోదావరి జిల్లాలో కూడా 5 కేసులు నమోదవడం, అటు పార్వతి మన్యం జిల్లాలో కూడా ఒక కేసు నమోదవడం చూడొచ్చు. గుంటూరులో అదేవిధంగా గతంలో కూడా 4 మరణించారు కోవిడ్ కేసు వల్ల. అయితే ఇప్పటి వరకు కూడా కోవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వైద్య అధికారులు అలర్ట్ అవ్వడం జరిగింది. ఏవైతే ఇలాంటి లక్షణాలు కోవిడ్-19కి ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి కనిపించినట్లయితే త్వరగా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాల్సిందిగా, అదేవిధంగా కోవిడ్-19 టెస్ట్ కూడా చేయించుకోవాల్సిందిగా కూడా అధికారులు అటు అలర్ట్ జారీ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఏవైతే కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయో ఇది కొత్త వేరియంట్గా కూడా ఇప్పటికే అటు వైద్య అధికారులు చెప్తున్నారు. ఇది ఒమిక్రాన్ RF.5గా కూడా అటు అధికారులు గుర్తించడం జరిగింది. అయితే గతంలో ఏదైతే కోవిడ్-19 వచ్చిందో దాంట్లో కూడా వైరస్ వేరుగా ఉంది, ఇప్పుడు కూడా వేరుగా ఉంది. కానీ ఇప్పుడు ఎక్కువగా మరణాలు సంఖ్య అనేవి పెరగకపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అటు కేసుల సంఖ్య అనేది పెరుగుతూ వస్తుంది. చాలా వరకు కూడా ఇప్పటికీ 5గురికి కూడా అంటే ఎవరైతే కోవిడ్-19 వ్యాప్తి చెందిందో వాళ్ళందరూ కూడా ఐసోలేషన్లో ఉంచి వైద్యాన్ని అందిస్తున్నారు అధికారులు. అయితే ఇప్పటి వరకు కూడా 17 మందిని కూడా దాదాపుగా ఐసోలేషన్లో ఉంచారు అధికారులు, ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. 5 మంది ఇప్పుడు అంటే చికిత్స చేయించుకుంటూ కోలుకుంటున్నారని కూడా వైద్య అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి అన్ని జిల్లాల్లో దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే అన్ని జిల్లాల్లో కూడా కోవిడ్-19 కేసులు అనేవి భారీగా పెరిగిపోతూ వస్తున్నాయి. అంటే ఒక్కొక్క జిల్లాకి దాదాపుగా ఒక్క కేసు అయినా నమోదైతూ వస్తుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని, రద్దీ ఉన్న ప్లేస్లకి వెళ్ళకూడదని, ఏవైతే గతంలో వచ్చినటువంటి కేసులకు అంటే కోవిడ్-19 ఏదైతే ఉందో దానంతా విపరీతంగా లేనప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా అటు అధికారులు చెప్తున్నటువంటి ఏదైతే చెప్తున్నారో. అయితే ప్రస్తుతానికి కూడా ప్రభుత్వం కూడా కోవిడ్-19 పెరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తుంది. ఇప్పటికే వైద్య అధికారులను కూడా అప్రమత్తం చేసింది. ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు కోవిడ్-19 కేసులు అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఏపీలో కూడా విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అటు కేరళలో కూడా విపరీతంగా ఉంది. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఐసోలేషన్లో ఉండాలని అందరూ సూచించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి కూడా వైద్య అధికారులు అన్ని జిల్లాల్లో కూడా కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి కూడా కోవిడ్ టెస్ట్ చేస్తున్నారు. దాని తర్వాత ఎవరికైతే విపరీతంగా కోవిడ్-19 అనేది లక్షణాలు అనేవి విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నాయో వాళ్ళని కూడా ట్రీట్మెంట్ ఇచ్చి అటు ఐసోలేషన్లో కూడా ఉంచడం జరుగుతుందని కూడా అటు ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.